గైస్ తప్పించుకుడు తిరిగేవాడు 'ధన్య సుమతి' రివ్యూ అయితే మాత్రం చెప్పబోతున్నాను. ఈ మూవీ అయితే మాత్రం ఆహాలో అయితే మాత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అయితే మాత్రం రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ అయితే మాత్రం ఏమాత్రం కూడా మనకైతే ఇంట్రెస్ట్‌గా అయితే ఉండదు. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉండదు. నార్మల్‌గా అయితే ఉండుద్ది. అసలు గైస్ ఈ మూవీ అయితే మాత్రం ఫుల్ లిటరల్లీ బోరింగ్. ఎలా అంటే ఈ మూవీ ఒక డబ్బు పర్పస్ మీద నడిసిద్దనమాట. నలుగురు వ్యక్తులు, నలుగురు కుర్రోళ్ళు అనేవాళ్ళు డబ్బు గురించి ఏ రకంగా నడుస్తారు అనేది ఈ మూవీలో మనమైతే చూడొచ్చు. చాలా బోరింగ్ అనమాట. మన ఫస్ట్ హాఫ్ అయినా, సెకండ్ హాఫ్ అయినా 2 చూసుకోవచ్చు. ఈ మూవీ అనేది చాలా నలుగురు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్‌కెళ్ళాలి, ఎంటర్‌టైన్‌మెంట్‌కెళ్ళాలి గానీ, ఈ మూవీ అయితే ఎలా ఎళ్ళిద్దంటే ఫుల్ బోరింగ్‌గా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ, ఆ కాన్సెప్ట్‌కి లిటరల్లీ అసలు వాళ్ళైతే మాత్రం జస్టిఫికేషన్ అయితే చేయలేదు. ఆ రకంగా అయితే ఉండిద్దనమాట. అసలు ఈ మూవీలో కథ అయితే ఏమాత్రం కూడా ఉండదు. ఫుల్ బోరింగ్ అయితే ఉండిద్ది. మనకి మూవీ చూసినంత కాలం ఫుల్ లిటరల్లీ బోరింగ్ అనమాట. ఆ రకంగా అయితే ఉండిద్ది గైస్ ఈ మూవీ అయితే మాత్రం. ఇంకొక విషయం చెప్పాలనుకుంటే ఈ మూవీలో ప్రతి ఒక్కళ్ళు ఏదో నటించారు, తీసుకున్నారు, మనమైతే కూర్చున్నాం, చూసాం అనేలాగైతే ఉండిద్దనమాట. పర్టిక్యులర్‌గా దానికి ఒక రీజన్ అయితే ఉండదు. ఏది కూడా మనం పర్టిక్యులర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేం, మనం చూడలేం. అలాగైతే ఉండిద్దనమాట మూవీ అయితే మాత్రం. ఓకే చూడొచ్చు అనే వాళ్ళైతే మాత్రం ఓటీటీలో ఆహాలో అయితే మాత్రం మరి ఆ స్ట్రీమింగ్ అయితే ఉందనమాట. రీసెంట్‌గా వచ్చింది 2 డేస్. ఈ మూవీ అయితే చూడాలనుకున్నోళ్ళైతే చూడండి. అన్ని మూవీస్ చూసేసి ఖాళీగా ఉన్నోళ్ళైతే మాత్రం ఈ మూవీ అయితే చూడొచ్చని నేనైతే చెప్తున్నా. ఆ రకంగా అయితే ఉండిద్దనమాట. తిరుగువాడు ధన్యుడు సుమతి అని పెట్టారు. కానీ మనం తప్పించుకోవచ్చేమో ఈ సినిమాలాగైతే మాత్రం మధ్యలో అయితే అనిపించింది. ఆ రకంగా అయితే మాత్రం ఈ మూవీ అయితే మాత్రం అట్లాంటోళ్ళైతే మాత్రం చూడొచ్చు. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే సారీ గైస్ మీ మూవీ గురించి అనేది బ్యాడ్‌గా చెప్పట్లేదు. కానీ మీకైతే మాత్రం చెప్తున్నా చూసేవాళ్ళైతే మాత్రం ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ఏమైతే లేదు. ఈ మూవీలో ఇంకొకటేంటంటే మనకి సాంగ్స్ పర్పస్ గాని, ఏదైనా గాని స్టోరీ కూడా ఏమాత్రం కూడా అనిపించదనమాట. ఓకే. ఈ వీడియో ఇక్కడ ఎండింగే చేస్తున్నా. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.